అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీకు సుఖములు కములోనా, శాంతి లోపల మీకు సుఖములు కములోనా కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన, కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో, మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శుద్ధులందరి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి, శుద్ధులందరి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి, పెద్దలందరి కోసం ప్రార్థించమరువకు, పెద్దలందరి కోసం ప్రార్థించమరువకు. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. పరిశుద్ధ చేతులు పైకెత్తి చేయాలి, పరిశుద్ధ చేతులు పైకెత్తి చేయాలి. ప్రార్థనే ప్రభువునకు ఇంపైన ధూపము, ప్రార్థనే ప్రభువుకు ఇంపైన ధూపము. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట
ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త, ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట, అంగీకరించుమా. ధరణిలో జన్మించినాడు, ధరను పాపజనులగావా. ధరణిలో జన్మించినాడు, ధరను పాపజనులగావా. ఘోర శ్రమలనుందినాడు, ఘోర శ్రమలనుందినాడు, దురితములను పరిహరింప. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త, ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట, అంగీకరించుమా. మూగవారికి నోరునిచ్చి, రోగులను స్వస్థపరచి. మూగవారికి నోరునిచ్చి, రోగులను స్వస్థపరచి. మహిమలెన్నో చూపినాడు, మహిమలెన్నో చూపినాడు, ద్రోహిని నన్ను మార్చినాడు. ఆలకించుమా ఈ సమయమందు యేసు మాట, ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట, అంగీకరించుమా. కాపుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు. కాపుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు. దూరపరచి దురితములను, దూరపరచి దురితములను, గారవించు ప్రాణప్రియుడా. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త, ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట, అంగీకరించుమా. ఈ యొక్క సమయంలో ఆరాధనకు సమయమైంది కనుక ఆరాధన కార్యక్రమాన్ని మనం చేపడదాం. ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు పేరిట నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేడు ఆరాధనకు చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడు మనకెంతో గొప్ప ఆధిక్యతను ఇది నన్ను అనుగ్రహించాడు. సంఘముగా కూడుకొని మనమందరము కూడా ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి గొప్ప తరుణాన్ని దేవుడు మనకు దయచేశాడు. కనుక మనందరము కూడా ప్రార్థన చేసుకుని ఒక ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తాను, అందరూ కూడా ఏకీభవించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి,
మీ ఉన్నతమైన అతి అమూల్యమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు హృదయస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. ఈ భూమి మీద ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మీ పిలుపుమన్న ద్వారా మాకు అనుగ్రహించి ఇటు రీతిగా జీవమును ఊపిరిని మాకు దయచేసిన తండ్రి, మీ పిలుపుమని యొక్క పునరుత్థాన దినములో ఇటు రీతిగా సంఘముగా మేమందరము కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. ఇప్పుడు మీకే స్తుతి గీతాలు పాడుచుండగా నా తండ్రి, మంచి కంఠస్వరాలను మాకు దయచేసి హృదయ అంతరంగాల్లో నుంచి నా తండ్రి పాడగలిగేటువంటి జ్ఞానము మాకు అనుగ్రహించండి. పాడుచున్నప్పుడు నా తండ్రి వాటిలో ఉన్నటువంటి భావాన్ని గుర్తెరిగిన తండ్రి, హెచ్చరిక కలిగి మారు మనసు పొందిన తండ్రి, మీ లేఖనాల ప్రకారం జీవించగలిగేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి, మీ దాసుని నిలబెట్టుకున్న తండ్రి, వాక్యాన్ని వెత్తబోచుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మా అందరికి అనుగ్రహించండి. చెబుతున్నటువంటి లేఖనాలను బట్టి నా తండ్రి, మా జీవితాలను మేము సరి చేసుకుంటూ ఎల్లప్పుడూ నా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి నమ్మకంగా విశ్వాసంగా జీవించగలిగేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నా తండ్రి, ప్రభు యొక్క బలలో నా తండ్రి చేతులు ఉంచినప్పుడు నా తండ్రి వివేచన జ్ఞానము కలిగి ఆ కార్యం చేయడానికి మీరు సహాయాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి, కానుకలు ఇద్దుచుండగా నా తండ్రి, మరి హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం నా తండ్రి కానుకలు సమర్పించడానికి మీరు కృప చూపించమని, సమస్త విషయాల ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియ కుమారుడైన క్రీస్తు పేరట ఈ యొక్క ప్రార్థన మనలో అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. కీర్తనలు పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. సహోదరులు వచ్చి నాతో సహకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకం నుంచి 3వ నెంబర్ కీర్తన పాడుకుందాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు పొందవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలచే ధైర్యము నీకుందా. తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. దిగంబరిగానే
మన్నైగానే పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేర, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేర, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అందా చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అందా చందాలు నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసు పొందవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసునే మార్చుకోవా, నీ బ్రతుకునే మార్చుకోవా. అదేవిధంగా 5వ నంబర్ కీర్తన అండి, ఓ ప్రభువా ఓ ప్రభువా అనే పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన ప్రభువా, నిత్య జీవమునిచ్చిన ప్రభువా, నీవే నా
మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువకు నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువకు అంతము వరకు కాపాడు ప్రభువా అంతము వరకు కాపాడు ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని ప్రభువా నన్ను నీవు మరువాని ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి అందరూ లేచి నిలబడినట్లయితే 13వ నెంబర్ కీర్తన పాడుకుందామండి 13వ నెంబర్ కీర్తన పాడుకుందాం అందరూ దయచేసి అందరూ లేచి నిలబడండి ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము నా దేవునికే నేనర్పింతును నా దేవునికే నా సమస్తము ఆరాధనా అధిక స్తోత్రము పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేణులతో నే సాగెదన్ నే పాపిని నన్ను చేకొనుమా ఆరాధనా అధిక స్తోత్రము కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా కరుణాధార
నీకే అంకితం ఆరాధనా అధిక స్తోత్రము నా దేవునికే నేనర్పిస్తును నా దేవునికే నా సమస్తము ఆరాధనా అధిక స్తోత్రము. చాలండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నాము. మన స్తుతులపై దేవుడు ఆశీనుడి ఉన్నాడని నమ్మబద్ధులమై ఉన్నాము. మరి గ్రంథం నుంచి లేఖన భాగాన్ని చదువుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. సోదరులు మురళి గారు వాక్పట్టు చేస్తారా? లేదు, అదే చెప్తారు. రామకృష్ణ గారు 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఉత్తర పత్రాలుగా చదివి వినిపించాల్సిందిగా సమయం సోదరులుగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షణ విధియ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమ నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయినో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడే వలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయము మనసునుతులు ఆత్మానుసారులు ఆత్మ విషయం మూలం మీద మనసునుతులు. శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచునేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నిత్య విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును
లేపినవాడు చావునకు లోనై మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఈ కొద్ది మాటలు దీవించదు కాదు. దయచేసి అందరూ కూర్చోనండి. చక్కగా లేఖన భాగాన్ని మరి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివించినటువంటి సహోదరులు కె రామకృష్ణ గారికి క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సహోదరులు వాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనందరము కూడా మరి ఆయన చెప్పుతున్నటువంటి లేఖన భాగము అలా ఉన్నదా లేదని వాక్య పరిశీలన చేస్తూ అందరం కూడా వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియజేస్తూ సమయాన్ని సహోదరులు సురేష్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆరాధనకి వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు వందనాలు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఏమైనా శరీర బలహీనతలు ఏమైనా ఉన్నాయా? లేదా ఉన్నాయా? శరీర బలహీనతలు ఏమంటే వాటి గురించి ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం చెప్పుకుంటాం. అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే అప్పుడు వాక్యం చెప్తాను కదా ఎప్పటికప్పుడు. శరీరం బలహీనంగా ఉన్నా ఆత్మ బలహీనంగా ఉన్నా మనం దేవుని మాటలు మనసులో పెట్టుకోలేము. వాటి ద్వారా ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి క్రీస్తునామంలో తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్లుప్తంగానే మనం ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చెప్పబడుతున్న మాటలందు మీరు మనసు పెట్టి ఆ మాటలు అలా ఉన్నవా లేవని మీకు ఏర్పడిన గ్రంథాలు పరిశీలించి ఆ మాటలు అలా ఉంటే కనుక మీ మనసులో నాటుకుని దేవుని కోసం మీ హృదయాన్ని మీ జీవితాన్ని ఆయన కోసం సమర్పించాలి. ఓకే, ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ భూమి మీద మా ఆయుష్కాలను పొడిగించి మరొక ఆదివార దినాన్ని మాకు అనుగ్రహించి ఈ మీ కుమారుని పునరుద్ధాన దినములో తండ్రి ఈ సహవాసంతో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నట్టుకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఆరాధన చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఇప్పుడు మీ మనసైన గ్రంథం నుంచి మీ మాటలు విత్తపోచుండగా తండ్రి ఉన్నదన్నట్టుగా బోధించే జ్ఞానాన్ని సమవేక్షత జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వినిచిన మీ పిల్లలు వినగల చెవి గ్రహించే మనసును వారికి అనుగ్రహించి చెప్పబడుతున్న మాటలన్నీ కూడా తండ్రి వారి హృదయాలు భద్రపరుచుకుని మేమందరం కూడా మీరు ఇస్తున్న ఆయుష్కాలం అంతా కూడా మీకోసం ఫలించి ఈ భూమిని విడిచేలోగా మీరున్న లోకాన్ని సంపాదించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా తండ్రి ఎక్కడున్నప్పుడు కూడా ఆత్మ సంబంధులుగా మేము ఈ భూమి మీద మేము మైంపరిచే రీతి మాకు అనుగ్రహించడం సమస్తమును మీ చేతులుగా అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు అడివేసిన తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్న అంశము ఎవరు దేవుని సంతోషపరిచేవారు. ఎవరు దేవుని సంతోషపరిచేవారు అంటే ఇంత క్రైస్తవ మానవాళి భూమి మీద ఉంది కదా, ఇంత క్రైస్తవ మానవాళి సమాజం భూమి మీద ఉంది. అలాగే 850 కోట్ల మంది అయినా 950 కోట్ల మంది అయినా అందులో పర్సంటేజ్ ఎవరిది ఎక్కువ? క్రైస్తవులదేనా? క్రైస్తవులదే కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్టియానిటీ అనేది ఉన్నది. అంటే ఈ క్రిస్టియానిటీ అనేది సమాజంలోని అలాగే భూమి మీద చూడడానికి వినడానికి తప్ప అందులో క్రిస్టియానిటీలో అంటే క్రైస్తవ సమాజంలో దేవుని సంతోషపరచేవారు ఎంతమంది? దేవుని సంతోషపరచాలంటే ఎలాంటి మనసు మనకు కలిగి ఉండాలి? అది శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైన మనసా? ఈ రెండాటి గురించి మనం వ్యత్యాసం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని సంతోషపరిచే రీతిలో మనం లేవనుకో, ఇంత ఉదయకాలమే లేచి రెడీ అయ్యి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఎక్కడి నుంచి వచ్చామా? దుబాయ్ నుంచి వచ్చామా?
దుబాయ్ నుంచి ప్రయాణం వచ్చి ఇక్కడ ఇలా కూర్చుని ఒక గంట గంటన్నర దేవునికి సమయం ఇచ్చాము, దేవుని సన్నిధిలో గడిపాము అనుకున్నదా అంతా కూడా వ్యర్థమైపోతుంది. అంటే మన మనసు ఎలా ఉండాలంటే దేవునితో మమేకమై ఉండే పరిస్థితి మనకు లేదనుకో, దేవుని ఆలోచన కానీ దేవుని ఆలోచన మన హృదయంలో నాటుకునే పరిస్థితి లేదనుకో, అది ఎంత దూరం ప్రయాణం చేసినప్పటికి కూడా. చాలా మంది చూడండి ప్రయాణాల్లో ఎక్కడెక్కడ దేవుడు అనబడతాడు, ఎక్కడెక్కడ దేవుడు పూజింపబడతాడు, అక్కడ ప్రయాణాలు చేసి వెళ్తూ ఉంటారు. మొక్కులు అవునా, ముస్లిం కంట్రీ ఉందనుకో, ఎక్కడికి వెళ్తుంది? మక్క వెళ్తారు, సౌదీ అవునా. అక్కడికి వెళ్ళొస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకం వెళ్ళిపోతాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అది కూడా జీవితంలో ఒకసారి వెళ్ళి సరిపోతుంది. ఎలాంటి వాడైనా సరే వాడి జీవితం ఎలా ఉన్నా కూడా, ఏ క్రియలు చేస్తున్న వాడు కూడా, ఎలాగ వాడు భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా వాడు ఒకసారి ఆ మక్క అనే ప్రాంతం వెళ్ళి కొన్ని నీళ్లు తెచ్చుకుని తాగుతూ ఉండి నీళ్ళు చల్లుకుంటే అయిపోతుంది. అలాగే రిలీజన్స్ అన్ని, అంటే మతాలు కానీ ఈ భూమి మీద ఏదైతే మనం విశ్వాసాలను జీవిస్తున్నాం చూడండి, ఇతర మతాల వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఏదో ఒక పాయింట్ పెట్టుకున్నారు అంతేనా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్. మన క్రైస్తవులకు ఉందండి ఏ విజయవాడను, లేకపోతే ఇదేమంటారు ఇంకొక ప్రాంతం ఉంది కదా, పేరుపాలెం కానీ విజయవాడ కానీ, లేదా ఇంకొక ప్రాంతం ఉంటుంది. అంటే ఆ ప్రాంతాలు మనం ఏం చేసామంటే ఒక సెంటర్ పాయింట్ గా పెట్టుకున్నాం. అంటే ఇక్కడికి వెళ్తే దేవుని మనం మొక్కుకోవచ్చు, మన పాపాలన్నీ కడిగేస్తాడు, తిరిగి మరలా మనం పుణ్యాత్మలుగా ఉండి పరలోకాన్ని. అంటే ఈ ప్రయత్నం అంతా కూడా ఏంటి? దేవుని సంతోషపరచాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలనే కదా. అంటే ఈ ప్రయత్నం అంతా, ఈ ప్రయాసం అంతా మానవుడు పడుతున్నది అంతా కూడా దేవుని సంతోషపరచాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని. కానీ అసలైన పాయింట్ని మానవుడు మిస్ అయిపోడు. దేవుని సంతోషపరిచే విషయంలో మనం ఎలా ఉండాలి, దేవుని సంతోషపరిచే విషయంలో మన మనస్సు ఎలా ఉండాలి. ఆ మనసు అనేది సరైన రీతిలో దేవుని ఆలోచనతో, దేవుని మాటలతో మమేకమైపోతే కనుక దేవుణ్ణి సంతోషపరచలేము, దేవుని సంతోషపరచలేము, దేవుడు అనుకున్న రీతిలో మనం బ్రతకలేము భూమి మీద. అవునే కదా, అంతేనే కదా. అసలు దేవుని సంతోషపరచడానికి అసలు భక్తులు ఎలా ప్రయాసపడ్డారు, దేవుని సంతోషపరచాలంటే దేవుని యొక్క నియమ నిబంధనలు ఎలా గైకున్నారు, వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అనేది మనం నేర్చుకుందాం. సమయం తక్కువలే, క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువ వాక్యాలు చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టు. జాగ్రత్తగా వినం. మనం అన్నవి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే ఒక ఆత్మ ఈ భూమి మీద రక్షించబడితే పరలోకంలో పెద్ద పండగ కదా. మనమేమో ఇక్కడ ఏం చేస్తాం, జనసాంద్రత ఎక్కడుందో, పర్సంటేజ్ ఎక్కడుందో మనం చూస్తాం. దేవుడు అది చూడటం. కోట్ల మందిలో ఎంతమంది అందులో ఒక ఆత్మ కోసమైనా చూస్తాడు. మనం చూసేది ఏంటంటే కంటికి కనిపించే జనసాంద్రత, ఆ పర్సంటేజ్ చూద్దాం. కానీ దేవుడు అది చూడడు. ఎవరి మనసు నా మీద అనుకుని ఉన్నదో చూస్తాడు అన్నమాట. చూద్దాం చదవబడిన లేఖనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం కంటే ముందు 7వ అధ్యాయం 25వ వచనం కానీ చదువుదాం. అంటే రోమీయుల్లో ఉన్న పట్టణస్థులు, అక్కడ రోమాలో ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రానికి, అలాగే అన్యులు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని నివసిస్తున్న వాళ్ళు, సున్నతి పొందిన వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర నియమ నిబంధనలు బట్టి వాళ్ళందరూ ఏం జరుపుకున్నారు, మేము నీతిమంతులమని, విశ్వాసులమని, దేవుని ఎరిగిన వారమని వాళ్ళు అనుకుంటున్నారు. అదే ధర్మశాస్త్రం ఎరగని వారి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం చూద్దాం. 7వ అధ్యాయం 25వ వచనం కానించి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? రోమాకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, పేజీ నెంబర్ 138, నూతన నిబంధన, న్యూ టెస్ట్మెంట్. ఓకే, అందరు తీసారా? 7వ అధ్యాయం 25వ వచనం కానించి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు అంటే మనిషికి ఏదైతే ప్రధానమైన కేంద్రం ఉందో, ఏదైతే ప్రధానమైన అంటే ఒక సెంటర్ పాయింట్, ఆ ప్రధానమైన కేంద్రం ఏంటంటే నేను మనస్సు విషయంలో దేవుని నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. అంటే 2 విధాలుగా పౌలు గారు చెప్తుండే ఇక్కడ. ఒకటి మనస్సు,
మనసుని ఏం చేశాడంటే దేవుని నియమం, అంటే దేవుడు ఏదైతే నియమం ఏర్పరిచాడో, నియమ నిబంధన దేవుడు ఏదైతే ఏర్పరిచాడో దానికి ఏం చేశాడు ఆయన? దాసుడిగా ఉన్నాడు. పాప నియమమునకు దాసుడే ఉన్నాడు. పాప విషయంలో, శరీరం పాప విషయంలో ఏం చేశాడు అంటే శరీరము పాప విషయంలో నియమ నిబంధనకు లోబడింది. అంటే శరీరము, అలాగే శరీరము మనసు ఎలా ఉంటది అంటే మీకు పై వచ్చిన కానీ చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాపం నియమమునకును దాసుడనే. ఇక్కడ అర్థమైంది మీకు బాగానే పాయింట్. అంటే మనసు అంట దేవుడి నియమానికి ఏం చేశాడు ఆయన? లోపరిచాడు. అంటే దాసుడిగా మనసుని ఏం చేశాడంటే ఆయన దేవుని నియమమునకును శరీర విషయంలో పాపం నియమమునకును దాసుడినై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ముందు ఆయన మనసు ఏం చేశాడు? దేవుని నియమానికి లోపరిచాడు. శరీరం అంటే పాపం నియమమునకు దాసుడినై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు ఏంటి? ఎందుకని అంటే భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ కూడా ఇందులో ఎవరిని తీసుకున్నాడు అంటే క్రైస్తవ సమాజాన్ని, అంటే క్రీస్తు ఎరిగిన వారిని, ధర్మశాస్త్రం లోబడిన వారిని తీసుకున్నాడు ఆయన. ఆ ధర్మశాస్త్రం లోబడిన వారిలో కూడా ఆ మనసునంట దేవుని నియమానికి లోపరచలేని వారిని కూడా చూపిస్తున్నాడు. వారి వ్యత్యాసం ఏంటని అంటే మనసులో కూడా దేవుని నియమానికి లోబడిన వారు ఉన్నాడు, అలాగే శరీరం పాప నియమానికి లోబడిన వారు కూడా ఉన్నారు దేవుని పట్ల. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఎలా? ఎందుకని అంటే క్రీస్తు నమ్మకం వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే శిక్షా విధి లేదని మనం అనుకుంటున్నాం, కానీ శిక్షా విధి ఎలా ఉంటుందంటే నువ్వు దేవుని మీద నీ మనసు ఆనుకున్నది లేదో మనం గమనించుకోవాలి. క్రీస్తుల బాప్తిసం పొందాం, క్రీస్తుల బాప్తిసం పొందిన వారే కదా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. సమాజం అంతా కూడా క్రైస్తవులుగా పిలువబడిన వారందరూ క్రీస్తులో బాప్తిసం పొందిన వారు. వారికి ఏ శిక్ష విధియు లేదని మనం ఏం చేస్తున్నాము? నిజంగా మనం నిత్య జీవితానికి వారసులమనే ఆలోచనలో మనం ఉన్నాం. అయితే కింద చెప్పుకుంటున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని సంబంధులు మనకున్న సున్నతి పొందిన వారందరూ కూడా దేవుని సంతోషపడతలేదు ఇక్కడ ఉన్న మాటలను బట్టి. అంటే పౌలు గారు ఆ రోమీలో ఉన్న పట్టణానికి వాళ్ళని సున్నతి పొందిన వారికి రాస్తూ మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంది దేవుని సంబంధాలు అని అనుకుంటున్నారు కదా. అయితే ఆ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మీరు దేవుని మీద ఆనుకునే మనసు మీకు కలిగేయట్లేదు. అంటే మీ పాప మరణముల నుండి ధర్మశాస్త్రం అంటే క్రీస్తు నందు నిత్య జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఓకే, ఎట్లా అనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. అంటే ధర్మశాస్త్రము మనుషుడిని పాపం నుండి విముక్తి కలిగించట్లేదు. ఎందుకని? సంవత్సరం అంతా కూడా వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం ఆఖరిని ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తారు. అక్కడ బలులు అర్పించి వాళ్ళ పాపాన్ని శుద్ధి చేసుకుంటారు. సేమ్ యాజిటీస్ గా ఎలా అయితే క్రైస్తత్వం ఉందో అలా. అంటే మన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక మొక్కుబడి ఉంటారు. నేను చేసిన పాపాలు అవ్వచ్చు, నేను చేసిన ప్రతి పాప పరిహార్థం నిమిత్తం ఏం చేస్తాం? మనం వెళ్ళి ఎక్కడ దిగిన ఏదో మొక్కి చెల్లిస్తూ ఉంటాం. ఏ మరియమ్మ కొండకి వెళ్తాము, లేకపోతే ఎక్కడ ఈ గురుకుల ఇది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడం ఏదో ఒక తీర్థని మనం ఏం చేస్తాం? మొక్కుని చెల్లించుకుంటాం. కానీ దానివల్ల పాపం అనేది పోవట్లేదు. అంటే పాత నిబంధన కాలంలో ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం ఏం చేసిందంటే దేనిని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేశాను. ఎలా? శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏం చేసిందంటే నెరవేర్చబడవలని. చదవండి. పాప పరిహారము నిమిత్తము. ఇప్పుడు పౌలు గారు ఏ మనసును అనుసరిస్తుందండి? శరీరాన్ని అనుసరింపక
ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అంటే మానవుడు ఏ శరీరంతో పాప నియమని జయిస్తూ ఉన్నాడో, దోషుడై ఉన్నాడో, ఆ పాప శరీరాన్ని ఏం చేశాడు? ఆయన ధరించుకుని. అంటే క్రీస్తు వచ్చిందే ఆ పాప శరీరంతో మానవుడు ఏం చేస్తున్నాడంటే నిత్య జీవితాన్ని మిస్ అయ్యి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ పాప శరీరంతో మానవుడు ప్రతి ఏడాది కూడా ఏం చేస్తున్నాడంటే బలులు అర్పించి ఆ పాప పరిహార నిమిత్తం ఏం చేస్తున్నాడు? దహన బలులు అవన్నీ కూడా అర్పిస్తూ ఉన్నాడు. కానీ పాపాన్ని పోగొట్టుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే, ఈ శరీరాన్ని ఉన్న పాపాన్ని పోగొట్టాలంటే దేవుని కుమారుడి భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన వచ్చి ఏం చేశాడంటే శరీరం అనుసరి ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అంటే దేవుడు తన సొంత కుమారుని ఏం చేశాడు? పాప శరీరాకారంతో. అంటే ఆయన పాపం చేసినవాడు కాదు. అంటే మానవుడు ఏ శరీరాన్ని అయితే ధరించుకుని ఉన్నాడో అదేమైంది? పాప శరీరాకారంతో పంపి. ఎలా? ఆదాం మొదలుకొని పాపం మనిషిని ఏరుతుందా లేదా? ఒకసారి చూడండి. అది రోమిలికి రాసిన పత్రికే 5వ అధ్యాయం 12వ వచనం. అంటే భూమి మీద ఉన్న మానవాడు, ప్రతి మానవాడు ఏం చేశాడంటే పాప శరీరాకారంతోనే ఆదాము ఆది నుంచి కూడా ఈ ఆది నుంచి కూడా అది పితరుల కాలంలో దేవుని వాక్యను బట్టి ఏం చేయాలి? మానవుడు ఆయన మాట విని ఆయన మాటను అనుసరించి జీవితేనే వాళ్ళకి రక్షణ. ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలిసింది. ఆ పాపం అంటే ఏంటో తెలిసింది, కానీ ఆ పాపాన్ని మాత్రం మానవుడు జయించలేకపోతున్నాడు. ఆ పాపాన్ని మానవుడు జయించలేకపోతున్నాడు కాబట్టి ఆ పాప శరీరాకారంతో ఎవరు నడిపారంటే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. చూద్దాం 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. అంటే ఒక మనుషుడు అంటే ఎవరైనా ఆదాము ద్వారానే లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆదాము ద్వారా పాపం వచ్చింది. కాబట్టి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కానీ ఆ పాప నియమముని లోబడిపోయి మానవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియట్లేదు. దేవుని కోసం ఫలించాలనే ఆలోచన మానవుడికి తెలియట్లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుని సంతోషపరచాలనే ఆలోచన లేనప్పుడు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఆదాము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ. అంటే పుట్టిన ప్రతివాడు కూడా పాప నియమము మీద లోబడి పాప నియమమునకు లోబడిన వాడే. అంటే పాప నియమమునకు లోబడిన వాడికి రక్షణ ఉంటుందా? మరి పాప నియమానికి లోబడిన వాడికి నిత్య జీవితం ఉంటుందా? పాప నియమానికి లోబడిన వాడు దేవుని సంతోషపరచగలుగుతాడా? లేదుగా. వాడు ఎక్కడ తిరిగినా, ఎంత దూరం ప్రయాణం చేసి ఏ కార్యక్రమాల్లో వాడు పాల్గొని చేసినా కూడా దేవుని సంతోషపరిచే పరిస్థితి లేదు. కాబట్టి దేవుని కుమారుని ద్వారా పొందుకున్న రక్షణని తెలుసుకోవాలని మానవుడు. ఇలాగే ఒక పాపం మనుషుల ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం సమస్త మానవాళిని ఏలుతూ ఉంది. ఆ ఏలుతున్న కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా ధర్మశాస్త్రం ఏం చేయలేదు? పాప నియమాన్ని పోగొట్టలేదు. ఏడాది వెళ్ళి వాళ్ళు మొక్కుబడి చెల్లిస్తున్నారు, కానీ వాళ్ళ పాపం మళ్ళీ తిరిగి మళ్ళీ అదే పాపంలో వాళ్ళు పడిపోవడం, మళ్ళీ ఏడాది వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుబడి చెల్లిస్తున్నారు. అదే రీతిగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఒక పని చేశాడు. తన కుమారుని భూలోకానికి పంపించాడు. ఇప్పుడు చూద్దాం 8వ అధ్యాయం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునకు పాపమునకు శిక్ష విధించెను. సరే కదా. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకని? ఆయన శరీరం ఏం పాపం చేయలేదుగా. కొన్ని పాపపు ఆలోచనలో ఉన్నాడు ఆయన. పాపపు నియమానికి లోబడిన వాడా? అంటే ఆయన మనసు పాప నియమానికి లోబడిన పరిస్థితిలో ఉందా? లేదుగా. ఆయన ఎందుకు మరి పాప శరీరాకారంతో పంపి పాపం పాపముని ఆయన శిక్ష విధించాడు?
అర్థమవుతుందా? అంటే మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపము సర్వమానవాళ్ళని ఏం చేస్తుంది? ఏలుతూనే ఉంది. వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను అనుసరిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనసు దేవుని మీద ఆనుకోవట్లేదు. దేవుణ్ణి పరిపూర్ణంగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క నియమ నిబంధనలకి లోబడే పరిస్థితి లేదు. అంటే 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు అనుసరించిన ఒక ఆజ్ఞలో వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. పాపానికి లోబడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి క్రీస్తుని భూలోకానికి పంపించి ఆయన శరీరం అందంట. చూడండి, ఆయన శరీరం అందు పాపం మనకు శిక్ష విధించెను, శరీరానుసారులు శరీర విషయంలో మీద మనస్సు. ఇప్పుడు బాగా ఆలోచించండి. అంటే ఇక్కడ ఆయన శరీరమందు పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి? అర్థమవుతుంది పాయింట్. అంటే క్రీస్తునందు మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు. ఇక డైరెక్ట్ పరలోకము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చనిపోతే. అంటే ఆయన రెండవ రాకడ. అంటే ఈ శరీరాన్ని పాప నియమాన్ని ఏలుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సంతోషపెట్టే పరిస్థితి ఉండదు. అప్పుడు చెప్తున్నారు చూడడానికి, శరీరానుసారులు శరీర విషయముల మీద ఎవరు? శరీరానుసారులు. అంటే శరీరాన్ని ఎవరైతే పాప నియమానికి లోబడిపోయి ఉండిపోవచ్చు అంటే వాళ్ళందరూ కూడా ఎవరు? ఇప్పుడు శరీరానుసారులు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంటారు. ఎలా శరీరానుసారులు? ఇప్పుడు మనం అందరం ఒకటి అనుకుంటాం కదా, మనకందరూ కూడా సహోదరులు ఆత్మానుసారులు, ఆత్మీయులు, మన ఆత్మీయులు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైస్తవులు అందరూ ఎవరు? ఆత్మానుసారులేనా? మరి ఆత్మానుసారులకి శరీరమైన మనసు కలిగి ఉండొచ్చా? ఇక్కడ ఏం చెప్తున్న పాయింట్, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఆలోచిద్దాం. మనం రోజు చేస్తున్న జీవనోపాధి ఏ నిమిత్తం? శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరానికి కావలసిన వాటి ఇవ్వడానికి, అలాగే మన వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి కదా. అంటే శరీరానుసారమైన మనసే కదా. ఒక ఆహారం తిన్నాం, శరీరానికి కావాల్సింది. ఒక ఏదైనా వస్త్రం కొనుక్కున్నాం, శరీరానికి కావాల్సింది. మనం ఇంకా కొంతకాలం బ్రతకాలి కాబట్టి అని చెప్పేసి మనం ఏదైతే ప్రాపర్టీని కూర్చుకున్నాం చూడు, ఇదంతా దేని నిమిత్తం? అంతేనా? అంటే మనకి శరీరానుసారమైన మనసే మొదటి ఉంది మనకి. మనం ఏం చెప్పుకున్నాం పైకి? ఆత్మానుసారం. అంటే క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి మనం ఎలా ఉన్నామంటే క్రైస్తవులం కాబట్టి ఆత్మానుసారం అని అనుకున్నాం. కానీ మన మనసు ఎలా ఉందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన శరీర సంబంధమైన ఆలోచనలు మనకు ఉంటాయి. ఉండవా? అందరూ అనుకున్నారు లేదా? శరీరానుసారమైన మనసే మనకు ఉంటుంది. ఆ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఎలా మరి? శరీరానుసారులేమో ఉదయం లేచిన దగ్గర నుంచి శరీర విషయముల మీద, శరీరానికి కావలసిన వాటి మీదే మనసునుంటున్నారు. అవునా కదా? మనకి ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా దేవుని గురించి ఆత్మానుసారులుగా ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తామా? ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఏదో ఒక ఆదివారం తప్ప, లేకపోతే ఏదైనా ఒక రోజు ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే ఆ రోజే మనకి ఏం కావాలి? దేవుని యొక్క నియమం, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. అంటే అప్పటి వరకు కూడా మన వారం అంతా కూడా ఎలా ఉంది? శరీర విషయముల మీదే మనసు ఉంటారు. అంతేనే కాదు, శరీరం ఈ భూ సంబంధమైన వాటి మీద మనకు మనసు ఉంటుంది కాబట్టి దేవుని నియమాన్ని మనం లోపరచలేము. అందుకే పౌలు గారు అక్కడ ఏమన్నాడు? మనస్సు విషయంలో దేవుని నియమానికి ఆయన లోబడి ఉన్నాడు. ఆయన మనసు ఏమైందంటే దేవుని మీద ఆనుకుని దేవుని నియమాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఉన్నాడు. పని చేసుకుంటున్నాడు, తిన్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన నియమం ఎలా ఉందంటే దేవుని నియమం మీదే ఆధారపడి తన మనస్సు. చదువుతాం కిందకి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుందురు. శరీరానుసారమైన మనసు మరణము. అంటే ఇప్పుడు వరకు మనం ఆలోచించిన మనసు అంట ఎక్కడికి తీసుకుపోతుంది? మనల్ని మరి అదేంటి, మనం అందరం చనిపోకూడదు, మనం అందరం నిత్య జీవితంకి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం. మనం అందరం బాప్తిసం పొందేసాం. బాప్తిసం పొందేసిన తర్వాత దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నియమములు మనం అన్నాం. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో అనేక విషయాలు పాల్గొని పొందుతున్నాం. కానీ మన మనసు ఎక్కడ ఉంది? ఇప్పుడంటే దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి, ఇక్కడ కూర్చున్నారు కాబట్టి, వాక్యం చెప్తున్నారు కాబట్టి వింటున్నారు అనుకో, దీని మీద మన మనసు ఉంది. ఒకసారి మనం ఆ గేట్ దాటి అవతలకి వెళ్తే
అంతేనా? ఇక్కడ ఉన్నా కూడా దేవుని మన మనసు ఎక్కడ ఉంటది? మన జీవనోపాధి మీద, మనం చేయవలసిన క్రియల మీద, మనం చేయవలసిన పనుల మీదే ఉంటది. దేవుని మీదకి రాదు. వస్తుందా? ఈ బైబిల్ని వారమంతా చదివాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? చదువుతారు ఎవరన్నా? కొన్ని ఇంటికి వెళ్ళి అయినా కూడా ఈ సంవత్సర కాలంలో నేనేమన్నా దేవుని మనసుని, దేవుని నియమాన్ని నెరవేర్చే పరిస్థితులు ఉండి ఎవరినైనా దేవుని సన్నిధికి నడిపిస్తున్నాను అనుకుంటారా? ఎంతమంది అనుకుంటారు? ఎంతమంది నడిపించారు చెప్పండి ఈ సంవత్సరంలో? అంటే మన ఫలింపు ఎక్కడ కనిపిస్తుంది అంటే మన మనసు దేని మీద ఆనుకుని ఉందో ఆ వాటిని బట్టి మన ఫలింపు ఉంటుంది. ఉంటుందా? ఇప్పుడు మనకి శరీర సంబంధమైన విషయాలు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఏది? జీవనోపాధి చేస్తున్నాం కానీ వస్తున్న కష్టంలో జీతం పడి మనకి ఏమవుతుంది? మన జీవనోపాధి మన కష్టాలను తీర్చలేని పరిస్థితులు ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం అంత ఎక్కువ జీతం వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం, చేయమా? లేకపోతే కొంచెం ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ టైం చేస్తే మనకి ధనం అనేది వస్తుంది, మన ఇబ్బందులు తీరుతాయని అనుకోమా? కానీ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? నేను డెవలప్ చేస్తుంది. శరీర విషయంలో మీద నేను ఏమంటుందంటే ఆ మనసు కేంద్రీకృతం చేసి నీకు కావాల్సిన అవసరాలు ఎలా తీర్చుకోవాలి, ఎలా నువ్వు బ్రతకాలి, ఎలా నువ్వు ఈ భూమి మీద బ్రతికితే నువ్వు ఒక పొజిషన్కి వస్తావు అనేది ఆ మనసు ఏమైందంటే నీకు శరీరం మీదకి తీసుకుపోయింది. నేను ఒక క్రైస్తవుడు, నువ్వు ఒక క్రైస్తవుడు, దేవుని సంబంధమైన ఆలోచన మర్చిపోయేలా చేసింది ఎవరు? నీ మనస్సు, నీ శరీరం. అంతేనా? నీ శరీరం ఏమైందంటే దేవుని యొక్క నియమం మీదకి ఆనుకుని లేదు. ఒకవేళ దేవుని నియమం మీద ఆనుకుని ఉంటే నేను ఈ సంవత్సర కాలంలో దేవుని యొక్క పనిలో ఎలా ఉన్నా, ఎంతమందిని నేను నడిపించగలిగాను, ఎంతమందికి నేను దేవుని వాక్యాన్ని వినిపించగలిగాను, నేను అంత నేర్చుకున్నా అనే ఆలోచన మనకు ఉండాలా? అలాగే క్రైస్తవులు ఆలోచించే పరిస్థితులు ఉంటే ఈ రోజుని క్రైస్తవులు ఎంత ఇలాగా చల్లబడిపోయే పరిస్థితి, ఎక్కడికక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అయిపోయింది. ఫలింపు లేదు. ఫలింపు లేకపోవడం ఏమైందంటే మనుషుడికి ప్రధానమైన కేంద్రం ఏదైతే మనసు ఉందో మనసు ద్వారానే కదా అన్ని విడుదలవుతాయి. అంతేనా? నా మనసు బాగోలేదండి నేను రాలేను అంటాం. అంటే మనసు ఏం చేస్తుంది? నిన్ను ఏదైనా ఎక్కడికైతే నువ్వు వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి నీకు సంతోషాన్ని వచ్చే పరిస్థితి మనసు లేదు. నీ మనసు బాగుంటేనే కదా నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. నీ మనసు బాగుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నీ మనసు బాగాలేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేవుని నియమాన్ని కాదు కదా, దేవుని గురించి కనీసపు ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉంటావు. అందుకే ఈ వ్యత్యాసం తెలియజేస్తున్న పౌలు గారు. ఎందుకంటే నీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎలాంటి మనసును కలిగి ఉంటే శిక్ష విధి లేదు. ఏ విధమైన మనసును కలిగి ఉంటే, ఏ విధమైన నియమానికి లోబడితే మనకు శిక్షా విధి లేదు. అందరూ బాప్తిసం పొందుతాం, అందరూ కుటుంబంలో అందరూ బాప్తిసం పొందుతాం, అందరూ సంఘాలకు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఏ నియమానికి మనం లోబడాలి, ఎలాంటి మనసును మనం కలిగి ఉండాలనే ఆలోచన మనకి ఈ రోజు వరకు కూడా అర్థం కావట్లేదు. మనం సెపరేట్ చేసుకోవడం సరిపోతుంది జీవితం అంతా. తెలియని వాడికి చెప్పడానికి, తెలియని అన్యుడు దేవుని సన్నిధికి తీసుకొచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. మనం సెపరేట్ చేసుకోవడానికి మనకి జీవితం సరిపోతుంది. ఎందుకంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని నియమాన్ని నుంచి అవుట్ అయిపోయింది. చూద్దాం కిందకి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు అదేలా ఆత్మానుసారులు కేవలం దేవుని యొక్క నియమం మీదే మనసు ఉంటారు. ఇంకా అదర్వైజ్ ఏముండదు వాళ్ళకి. ఎప్పుడు దేవుని స్తుతిద్దాం, ఏ విధంగా దేవుని స్తుతిద్దాం, ఏ విధంగా దేవుని యొక్క నియమాన్ని మనం లోబడి ఏ విధంగా దేవుని యొక్క ఆలోచన అనేక మందికి తెలియజేద్దామని అంటారు. ఇప్పుడు క్రీస్తులోకి బాప్తిసం పొందాం. మనం క్రీస్తులోకి బాప్తిసం పొందామంటే మనం ఏం పొందుకున్నట్టు? రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామా? ఈ రక్షణ భాగ్యాన్ని గురించి ఎవరికైనా చెప్పారు ఎప్పుడన్నా? మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్తారు కదా, నేను ఈసారి నుంచి ఏది కూడా క్రీస్తు రాకడలో ఎత్తబడే వారుగా నేను బ్రతుకుతామని మనం అక్కడ ఏం చేస్తాం? వాగ్దానం చేస్తాం. చేయండి, వాగ్దానం చేస్తాం. క్రీస్తు యొక్క రక్షణ గురించి, క్రీస్తులో బాప్తిసం పొందాం కాబట్టి క్రీస్తుల గురించి మనకు తెలిసే అని తీసుకుంటాం. కానీ క్రీస్తుల గురించి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పామా? కానీ మనం ఆత్మానుసారులం కదా. మరి ఆత్మానుసారులు క్రీస్తు యొక్క నియమాన్ని తెలుసుకోండి, క్రీస్తుల గురించి తెలియజేయలేని పరిస్థితులు మనం ఉంటే అప్పుడు మనం ఆత్మానుసారులు ఎలా వెళ్తాం? శరీరానుసారులు శరీర విషయము మీద మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంటారు. శరీరానుసారమైన మనసు అంటే ఏ మనసును కలిగి ఉన్నామని ఆలోచించాలి. ఇప్పుడు నేడున్న సమాజం, క్రైస్తవ సమాజం శరీరానుసారమైన మనసు కలిగి ఉంది కాబట్టి ఈ గొప్పలు ప్రతి ఒక్కరు కూడా తన యొక్క స్థితిగతులను బట్టి డంపం చేసుకుంటున్నారు. అంతేనే కదా? అంతేనే. అదే రీతిలోకి వెళ్ళిపోయి శరీరానుసారమైన మనసుతో ఏం చేస్తున్నారంటే దేవుని నియమానికి లోబడే పరిస్థితి లేదు, దేవుని సంతోషపెట్టే పరిస్థితి లేదు,
దేవుని యొక్క ఆలోచన, ఆయన చిత్తాన్ని ఎరిగే పరిస్థితి లేదు. చదువుతాం కిందకి. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు అంట జీవమును, దేవునితో సమాధానం కలిగి ఏం చేస్తామంటే ఆ సమాధాన సంబంధమైన సువార్తను ఏం చేస్తాం, అనేకులకి ప్రకటిస్తాం. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి మనకు తెలియలేదు ఇప్పుడు వరకు. మనం ఎవరికి ప్రకటిస్తాం? ప్రకటించే పరిస్థితి మన దగ్గర ఉందా? అలా లేదుగా. అలా ఉంటే మనం ఎలా ఎన్నుకుంటాం? శరీరానుసారమైన మనసు ఉండి శరీర విషయముల మీద మనం మనసు ఉంచితే ఆత్మానుసారమైన మనసు మనలోకి రాలేదు. చదువు కిందకి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది. అంటే క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కానీ మన మనసు ఎలా ఉందంటే దేవునికి విరోధంగా. అంటే దేవునికి విరోధులు ఏం చేస్తారు? ఆయన శిక్షకు లోపరిచిన వాళ్ళు లోబడిపోవాల్సిందే. అంటే ఏ శిక్షా విధి లేదని పౌలు గారు చెప్పాడు అంటే ఏ మనసును కలిగి ఉంటే ఏ శిక్షా విధి లేదో మనకి కంపేర్ చేసుకోవాలి. పౌలు గారు ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని మొదటి వచనంలో తెలియజేశారు. కానీ మన మనసు ఏమైందంటే దేవునికి విరోధం అయిపోయింది. ఎలా? శరీర సంబంధమైన విషయాల మీద మనసు వెళ్ళిపోయింది. మన మనసు ఏదైతే ఉందో, మన ప్రధానమైన కేంద్రం ఏదైతే ఉందో, దేవుని నియమాన్ని ఆ ప్రధానమైన కేంద్రంలో నాటుకునే పరిస్థితి, దాన్ని స్టోరేజ్ చేసుకునే పరిస్థితిలో క్రైస్తవులు లేరు. కాబట్టి ఆ నియమం ఏమైందంట, అది కిందకి చదవండి. అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమని ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రం నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అంటే ఎవరు దేవుని సంతోషపరచలేరు? ఇప్పుడు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచు. ఇప్పుడు మేము పని చేసుకోవద్దు, పని చేసుకుని మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవద్దు అని అంటలే. కానీ మీరు పని చేసుకోండి, జీవనోపాధి అవసరమే. కానీ జీవనోపాధి మీదే మీరు దృష్టి పెట్టి, జీవనోపాధిని వస్తున్న దాన్ని బట్టి మీకున్న సమస్యల మీద దృష్టి పెడతామంటే దేవుని మీద నుంచి మీ మనసు ఏమవుతుంది? తొలగిపోతుంది. దేవుని యొక్క నియమ నిబంధనలు ఏం చేస్తున్నారంటే మీరు మర్చిపోతున్నారు. దేవుని నియమాన్ని మీరు మర్చిపోయే శరీరానుసారమైన మనసు, శరీరానికి ఏమి ఇవ్వాలి, ఎలా సుఖపెట్టాలి, శరీరంలో వస్తున్న కోరికల్ని ఎలా తీర్చుకోవాలనే ఆలోచన మనకి ఏమవుతుంది? దాన్ని రెట్టింపు చేసి దేవునికి విరోధులుగా. దేవునికి ఎప్పుడైనా కూడా క్రీస్తులకు బాప్తిసం పొందిన వాళ్ళు దేవునికి విరోధులు అవుతారా? అవరుగా. అంటే మన మనసు ఏం చేస్తుందంటే నువ్వు బాప్తిసం పొందినప్పుడు కూడా నీ మనసు ఏం చేస్తుందంటే దేవుని నుంచి తొలగిపోయేలాగా నిన్ను చేసేస్తుంది. అంటే నీ మనసు ఏం చేస్తుందంటే దేవుని నియమాన్ని కూడా నువ్వు మర్చిపోయి దేవుని మీద నుంచి నీ మనసును తొలగిపోయేలా చేస్తుంది. కిందకి చదువుదాం, ముగించుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని ఎవరైతే బాప్తిసం పొందారో, బాప్తిసం పొందిన వారు ప్రతి వారి దగ్గర ఏముంటది? పరిశుద్ధాత్మ ఉంటది. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ప్రతి వారు కూడా ఏం చేస్తారు? ఆత్మ స్వభావం గలవారే. అంటే అదర్వైజ్ ఏమి యాడ్ అవ్వ. అక్కడ శరీరాన్ని స్వభావం గలవారు ఏం చేస్తారంటే శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మ స్వభావం గలవారు ఏం చేస్తారు? ఆత్మ విషయముల మీద. అంటే నేను బ్రతుకున్నంత కాలం ఎంతమందికి నేను దేవుని సువార్త చెప్పాలి, ఎంతమందిని దేవుళ్ళు నడిపించాలి, ఎలా దేవుని సంతోషపరిచి నేను ఈ జీవితాన్ని ముగించేయాలన్న ఆలోచన మనకి కలుగుతుంది. ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంటుంది. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచి మన పౌరస్థితిని పోగొట్టేసుకుంటున్నాం. మనకు అర్థం కావట్లేదు అది. మన పరలోక పౌరస్థితిని పోగొట్టేసుకునే కారణం ఏంటంటే నీ మనసు దేవుని మీద నుంచి తొలగిపోతూ ఉంది. శరీర స్వభావం గలవారమై మనం ఏం చేస్తామంటే దేవునికి విరోధంగా బ్రతుకుతూ దేవుని ఆత్మ లేనివాడిగా మనం బ్రతుకుతున్నాం. చదువు 8వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంతే. ఎంతమంది అయితే దేవుని సంఘానికి వస్తున్నారో, ఎంతమంది అయితే క్రైస్తవులుగా భూమి మీద చలనం అయిపోతూ ఉన్నారు, మేము క్రైస్తవులు అని చెప్పేసి, ఎవడైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అస్సలు ఇంపాసిబుల్ అన్నమాట. అంటే క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు దేవుని సంబంధులే, క్రీస్తు సంబంధులు, మీరు క్రైస్తవులను పిలువబడతారు. అక్కడ అర్హత లేనివాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కేవలం పేరుందంటే నలుగురిలో చలమని అయిపోతాం అంతే.
కానీ నీ మనసు నీ ద్వారా ఏమవుతుందంటే దేవుని నియమాన్ని నువ్వు లోబడే పరిస్థితి లేదు. ఆత్మ నీ మీద నుంచి తొలగిపోయింది. చూద్దాం. క్రీస్తు మీలో ఉన్న మీరు శరీర విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ పాప విషయం క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే మనుషుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏం చేయాలంటే క్రీస్తు ఆత్మను కలిగిన వాడిగా, క్రీస్తు యొక్క నియమానికి లోబడిన వాడిగా బ్రతికితేనే ఆయన వాడు. అంతేనా? అంటే మన మనసు ఏమవుతుందంటే దేవుని నియమాన్ని దాటిపోయి ఏం చేస్తుందంటే శరీరానుసారం మన మనసులోకి, శరీర సంబంధమైన స్వభావంలోకి వెళ్ళిపోతాం. మనుషులు ఈ రోజుని ఇంతలాగా పరిస్థితులు అంటే శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా వెళ్ళిపోతున్నారంటే కేవలం తన మనసు ఏదైతే దాని మీద ఆలోచన పెట్టుకుంటుందో ఆ మనసు ద్వారా ఏమవుతుందంటే దేవుని నియమాన్ని వెళ్ళిపోతున్నాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు, నేను మనసు విషయంలో దేవుని నియమానికి లోబడ్డా, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డా, కాబట్టి నేనేం చేస్తున్నాను, దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నాను. అంతేనా? ఇప్పుడు ఆత్మ స్వభావాలు సంతోషపడతారా, శరీర సంబంధమైన స్వభావాలు సంతోషపడతారు? దేవుణ్ణి ఆత్మ స్వభావం గల వారే సంతోషపరచగలుగుతారు. శరీర సంబంధమైన స్వభావం వల్ల, శరీర సంబంధమైన మనసు వల్ల దేవుని సంతోషపరచడం జరగని పని. అది ఇంపాసిబుల్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఆత్మ స్వభావం కలిగిన వారే శరీర సంబంధమైన నియమానికి మనం లోబడకుండా ఉంటేనే దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. అలాంటి స్థితిగతులు మనకు ఉంటేనే మనం ఈ భూమి మీద క్రైస్తవులుగా బ్రతకగలుగుతాం. అనేక మందిని దేవుని కోసం ఫలింపజేసి, దేవుని కోసం నడిపించగలిగి, ఈ భూమిని విడిచేలాగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క ఉన్న లోకాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అందరికి అర్థమవుతుందా? అంటే శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుందంటే దేవుణ్ణి సంతోషపరచదు. ఇంకా అనేకమైన రిఫరెన్సెస్ ఉన్నాయి. మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు సమయం అయిపోయింది. ఇప్పటికే లేట్. ఎందుకంటే వాక్యం విషయంలో మనం ఎప్పుడైతే ఆయన్ని గురించి మనం పరిశోధన చేస్తూ నేర్చుకుంటూ ఉంటామో మనం ఇంకా ఆయనకి దగ్గర అవుతూ ఉంటాం. మన మనసు ఆయన మీద ఆనుకుని ఉంటుంది. ఎవడైతే మన దేవుని మన మీద ఆనుకుని బ్రతుకుతాడో వాడు భూమి మీద ధన్యుడై ఉంటాడంట. ధన్యుడిగా జీవిస్తూ ఉంటాడు. శరీర సంబంధమైన విషయాల్లో లోబడిన వాడు కాదు ఉండడు. ఆత్మానుసారమైన విషయాల్లోనే ఎప్పుడు కూడా నియమ నిబంధనని నెరవేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి శరీర స్వభావం మనల్ని దేవుని నియమాన్ని నెరవేర్చలేము. అలాగే దేవుని కూడా మనం సంతోషపరచలేని వారుగా మనం ఉంటాం. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసునందున్న వారు మనం అందరం కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటేనే దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. కాబట్టి మనమందరం కూడా విన్న మాటలను బట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నియమాన్ని మనం నెరవేర్చాలని, మనిషికి ప్రధానమైన కేంద్రం మనస్సు, హృదయము. ఈ హృదయంలో నుంచి వచ్చే వాటిని బట్టి మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. ఈ హృదయంలోంచి విడుదలయ్యే దాన్ని బట్టి మన మనసు ఏమైతే ఉంటుందంటే దేవుణ్ణి ఆనుకొని ఉంటుంది. కాబట్టి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడిలా ఉన్నాయో లేదో మనం పరీక్షించుకోవాలని నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ శ్రద్ధగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుని మీకు అతని కార్యక్రమం జరిపించుకుందాం. ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడైన మహాగంధమైన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ కుమారుని ధరించుకున్నామని మేము ఈ భూమి మీద క్రైస్తవులుగా జీవిస్తున్నాం అనుకున్నాం. మేము తండ్రి శరీరానుసారమైన మనసును కలిగి ఉన్నాము, ఆత్మానుసారమైన మనసును కలిగి ఉన్నాము. మనుషుడికి తండ్రి ప్రధానమైన కేంద్రం తన నడవడిక, జీవితం ఈ భూమి మీద బాగుండాలంటే కేవలం మనసు. ఆ మనసును కేంద్రీకృతం తండ్రి ఆనుకుని ఉంటేనే మీ యొక్క నియమ నిబంధనలు మేము నెరవేర్చగలుగుతామని పౌలు గారి ద్వారా తెలియజేసి ఉన్నారు. అలనాడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా సున్నతి పొందిన వారు తండ్రి మిమ్మల్ని సంతోషపరచలేని వారుగా ఉన్నారు. నేడు అన్యజనులుగా ఉన్న మేము తండ్రి మీ కుమారుని ధరించుకున్నప్పుడు కూడా మా యొక్క మనసు తండ్రి కేవలం భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచి మేము పౌరస్థితిని పోగొట్టుకున్నామేమో, పరలోకపు ఆలోచనని, చిత్తాన్ని మేము పోగొట్టుకున్నామేమో, మమ్మల్ని పరీక్షించుకోవడానికి సహాయం అనుగ్రహించి ఈ మాటలు ఉన్న భావాన్ని బట్టి
ఆత్మ స్వభావం గలవారమే మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ నియమ నిబంధనలు మేము ఈ భూమి మీద కొనసాగిస్తూ మీ కుమారుని గురించి అనేకులకు తెలియజేసే వారికి మేము అందడానికి సహాయంగా అనుగ్రహించడం. నిన్న మీ పిల్లలందరూ కూడా వారి జీవితాలు తండ్రి మీకు ఏమైనా వారికి మీకు తండ్రి అడ్డుగోడలు అంటే ఆ పాపాన్ని తొలగించి తండ్రి మీకోసం ఫలించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని, జరగనున్న కార్యక్రమం అంతట్లో మీ తోడు సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనలో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సమయంలో సహోదరులు జి శ్రీని గారు వచ్చి ప్రభావ కార్యక్రమం ప్రాంతం ఆహ్వానిస్తున్నారు.